మొదటి ఎపిసోడ్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కథలోనికి వెళితే, క్లాస్ రూంలో ఆలోచిస్తున్నాడు తనిష్క్. సుమన్ చెప్పింది అక్షరాలా నిజమైంది. సుధాంటి తనపట్ల ఆకర్షితురాలవుతుంది. స్థిరభిప్రాయానికొచ్చేశాడు తనిష్క్. ఓ సందర్భంలో ఒరే, నీతో ఓ విషయం మాట్లాడాలి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు తనేష్. ఏమిటో చెప్పు, కాస్త ఆసక్తిగా అడిగాడు సుమంత్. తనిష్క్ తటపటాయింపుని గ్రహించి మళ్లీ సుమంత్ అన్నాడు. అవునా? నేనప్పుడు చెబితే కాదన్నావు. అవున్లేరా. అప్పుడు అలాగే అన్నాను కాని ఇప్పుడు ఆమె ప్రవర్తన చూస్తుంటే. నీళ్లు నమిలాడు తనిష్క్. నాకు తెలుసురా. ఆమెకి నువ్వంటే చాలా ఇష్టం ఏర్పడింది. అందులోనూ వాళ్ళాయన కాస్త దూరంలో ఉన్నారు. ఇంట్లో చూస్తే పెద్దవాళ్లుగాని పిల్లలుగాని ఎవరూ లేరు. ఒంటరిగా ఉండటంతో తుంటరి ఆలోచనలు. అందమైన అబ్బాయివి అందుబాటులో ఉన్నావు. ఇవన్నీ ఆమెకి కలిసొచ్చాయి. పక్కదారి పట్టేలా చేస్తున్నాయి అంతే, చెప్పాడు సుమంత్. ఇప్పుడు నేనేం చేయాలో పాలుపోవడంలేదు. చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం లేదు. బుక్స్ తీస్తే చాలు ఆమె గుర్తొస్తోంది. సాస్ క్లాసులో చెబుతున్న లెసన్స్ చెవికెక్కటం లేదు. కళ్ల ముందర ఆమె రూపమే కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి నా భవిష్యత్ మాటేమిటో నాకే అర్థం కాకుండా ఉందిరా. కాస్త వేదనగా అన్నాడు తనిష్క్. సుమంత్ బదులు పలుకలేదు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి విషయాలు మన మనస్సుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించకుండా జాగ్రత్త పడాలి. లైఫ్లో కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే మనల్ని డిజపాయింట్ చేస్తూ ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ పాలసీని అలవర్చుకోవాలి. ఏదో జరుగుతుందని లేదా జరిగిపోయిందని మనసుని పాడు చేసుకోకూడదు. సుధాంటి నీకో సువర్ణం లాంటి అవకాశం. మా బోటివారికెవరికీ రానటువంటి అవకాశం నీకొచ్చింది. ఇప్పుడు నీకున్న ఆప్షన్స్ రెండు. ఒకటి, నువ్వు అవకాశాన్ని చేజార్చుకోకుండా ఆమెని శృంగారపరంగా సంతృప్తిపరచడం. రాత్రి తనిష్క్కి నిద్ర దూరమైంది. ఈ మధ్య కాలంలో సుధా అతనికి మరింత దగ్గరయింది. తను మాట్లాడుతుంటే చిలిపిగా చూడటం, చిరునవ్వుతో పైట జారవేయటం, వెనక్కి చేతులు పెట్టి ఒళ్ళు విరుచుకోవటం, అప్పుడప్పుడు శరీర అవయవాల్ని ప్రదర్శించటం ఇలాంటి చర్యలతో తనని ఉద్రేకభరితుణ్ణి చేస్తుండేవి. ఇటువంటివన్నీ సినిమాల్లోనూ కథల్లోనూ జరుగుతాయనుకునేవాడు, కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. తను క్రమంగా నిగ్రహ శక్తిని కోల్పోయి ఏదో ఒక రోజున ఆమెకి వశమైపోతాడు. చూస్తూ ఉంటే ఆ రోజు దగ్గరలోనే ఉన్నట్లుంది. తనిష్క్కి చటుక్కున ఓ ఆలోచన స్ఫురించింది. అతడి పెదాలపై చిరునవ్వు అలుముకుంది. సుమంత్ తనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి సుధతో ఏకమవ్వటం. రెండవది. కాని అది పాతతరం పద్ధతి. తను ఈ తరం వాడు. ఈ తరానికి వారసుడు. రేపు మనది కాదు. ఇవ్వాళే. ఈ క్షణాన్నే అనుభవించేయాలి. అవును. అందుకే ఆ రెండో ఆప్షన్ని ఉపయోగించుకోబోతున్నాడు తను. ఆమెతో ఏకమై దూరమవ్వటం. శృంగారపరంగా ఆమెని సంతృప్తిపరిచి ఆ తరువాత ఆమెకు దూరంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం. అవును, ఇదే తన స్థిర నిర్ణయం అనుకున్నాడు. తనిష్క్ ఆ రేయి అంతా శృంగార తలపులోనే గడిపాడు. కాని అతనికి తెలియని విషయం ఒకటుంది. స్త్రీ ఆకర్షణ ఒక వలయం లాంటిది. ఆ వలయానికి దూరమవ్వటం దుర్లభం. అలాగే దూరమైతే దగ్గరవటం కూడా అసాధ్యమే. తనిష్క్ ఆ ఉదయం కాస్త వేగంగా నిద్ర లేచాడు. షేవింగ్ చేసుకుని, స్నానం అయ్యేక శరీరానికి స్ప్రే చేసుకుని మంచి డ్రెస్ తీసి ధరించాడు. ముఖాన్ని పదే పదే అద్దంలో చూసుకుని క్రాపుని సవరించుకున్నాడు. తుంటరి ఆలోచనలు కోర్కెని రాజేస్తున్నాయి. ఈ రోజు కాలేజీకి డుమ్మా కొట్టేసి సుధతోనే రోజంతా గడిపివేయాలి అని వంటికి మళ్లీ ఇంకోసారి స్ప్రే చేసుకుని తలుపులు వేసి, తాళం వేసి క్రిందకు దిగాడు. అక్కడ వరండాలో సుధ కనిపిస్తుందేమోనని చూశాడు. ఆమె అక్కడ లేదు. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. తనని ఆహ్వానిస్తున్నట్లు.
చొరవగా లోపలికి నడిచాడు. తల విరబూసుకుని అటువైపు తిరిగి ఎవరితోనో సెల్లో మాట్లాడుతుంది సుధా. కిటికీలోంచి ప్రసరిస్తున్న కిరణాలు ఆమె నడుం మడతమీద పడి దేహకాంతిని ప్రస్ఫుటం చేస్తున్నాయి. వెనుక మాటుగా వెళ్లి ఆమె హతాశురాలైనట్లు ఆ బంగారు ఛాయ నడుమ మీద స్పృశించాలని చిలిపి కోరిక. తనిష్కి గుండె వేగం కాస్త హెచ్చింది. ఏదైతే అదేందని తెగింపు ధోరణితో అడుగు ముందుకు వేశాడు. ఆమెని స్పర్శించటానికి, ఆ స్పర్శలో రసమయ గీతికలు పలికించటానికి ఉద్యుక్తుడయ్యాడు. కొత్తింట్లో సామాన్లు సర్దుకుంటున్నారు స్నేహితులిద్దరూ. ఆ ఇంటిలోకి వాళ్లు చేరి 2 రోజులు అవుతూంది. మాటల మధ్యలో సుధ టాపిక్ వస్తుందేమోనని చూస్తున్నాడు సుమంత్. కాని తనిష్క్ అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. సుమంత్ టాపిక్ని కదిపినా సరే తనిష్క్ ప్రతిస్పందించటం లేదు. తనిష్క్ ప్రవర్తన సుమంత్ని ఆశ్చర్యచకితుణ్ణి చేస్తుంది. అంతేకాదు, అతడిలో రోజు రోజుకీ క్యూరియాసిటీ పెరగసాగింది. ఏమైంది ఆశలు? సుధా తనిష్క్ని చీత్కరించి ఉంటుందా? అలా జరగటానికి అవకాశం లేదు. అతడి పట్ల ఆమె చాలా ఇష్టాన్ని ప్రదర్శించేది. మరేం జరిగి ఉంటుంది? రాత్రికి రాత్రి సుధా వాళ్ళాయన వచ్చేసి ఉంటాడా? అలా అయితే ఆయన తనకి కూడా కనిపించి ఉండాలి కదా. ఇల్లు ఖాళీ చేసే సమయంలో సుధతో ఎక్కువ మాట్లాడింది తనే కదా. ఆ సందర్భంలో అతను కనిపించి తీరాలి కదా. అంటే అది కూడా కారణం కాదు. ఒకవేళ తనిష్క్ భయపడ్డాడా? ఇలాంటి విషయాల్లో భయం కూడా మనుష్యుల్ని పవిత్రంగా ఉంచుతుంది. ఏం జరిగి ఉంటుంది అసలు? వీడు చూస్తే నోరు విప్పడు, పోనీ తను మాట్లాడితే మాట్లాడనివ్వడు. ఎలా తెలుస్తుంది అసలు సంగతి? ఈ మిస్టరీని ఎలా ఛేదించాలి? సుమంత్ పరిపరి విధాలుగా పరితపించసాగాడు. ఒరేయ్, నేనొక విషయం సూటిగా అడుగుతాను, చెబుతావా మరి? అడిగాడు. నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసు. ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేసి చాలా రోజులయింది. మళ్ళీ కదపకు, చెప్పాడు తనిష్క్. అది కాదురా, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. అంతేకాదు, ఇక మీదట మన స్నేహం కూడా కట్టే, బెదిరించాడు సుమంత్. ఆ మాటకి కాస్త కోపంగా చూశాడు తనిష్క్. 2 క్షణాలు మౌనం వహించి తరువాత చెప్పాడు. ఆ రోజు సుధ ఇంట్లోనికి వెళ్ళాను. అటువైపు తిరిగి ఆమె ఎవరితోనో సెల్లో మాట్లాడుతుంది. అలా నిలుచోవటంలో కూడా ఆమె అందం నన్ను పిచ్చివాడిని చేస్తుండడంతో ఆమె దగ్గరకు నడిచాను. నడిచి చెప్పటానికి కాస్త తటపటాయించాడు. ఆ నడచి తరువాత అడిగాడు సుమంత్. ఆమెని వెనుకవైపు నుండి ఒక్కసారిగా వాటేసుకుందామని వెళ్ళిన నేను ఆమె ఫోన్లో మాట్లాడుతున్న విషయం విని ఆగిపోయాను. ఆమె వాళ్ళాయనతో వేదనగా మాట్లాడుతుంది. ఏమండి, మీరు ఎప్పుడు వస్తారు? ఇలా ఒంటరిగా ఒకరికొకరం ఎంతకాలం? రిజైన్ చేసి వచ్చేయండి. ఇక్కడే ఏదో చూసుకుందురుగాని. మీరక్కడ, నేనిక్కడ. ఇలా వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆమె నన్ను గమనించలేదు. భర్త ఎడబాటు వల్ల ఆమె ఎంతలా వేదన పడుతుందో అర్థం చేసుకున్నాను. ఫోన్లో ఏడుపుల మధ్య ముద్దుల వర్షం కూడా కురిపించసాగింది. అతడి గురించి ఈమె పడిన తపన, ఆ సన్నివేశం చూశాక నేను నీరు కారిపోయాగా. సుమంత్ వింటున్నాడు. నువ్వన్నావు చూడు, భర్త దూరంగా ఉండటం, అందమైన అబ్బాయి అందుబాటులో ఉండటం, కావలసినంత ఏకాంతం, ఇలాంటివన్నీ మనసుల్ని బలహీనం చేసి తప్పు చేయమని ప్రోత్సహిస్తాయి. ఆ తరువాత జీవితాంతం వేధిస్తాయి. ఆమె చాలా మంచిది. కాకపోతే పరిస్థితులే మంచివి కావు. ఇవన్నీ ఆలోచించాను. ఆమెని పవిత్రంగా ఉంచాలనిపించింది. అందుకే దూరంగా జరిగిపోయాను. చెప్పటం అయిపోయిందన్నట్లు ఆగాడు తనీష్. స్నేహితుడి వైపు గర్వంగా చూశాడు సుమంత్. ఫ్రెండ్, నువ్వు నాకు నచ్చావు. నీ నిర్ణయం చాలా గొప్పది. సుధా నీకు ఎంత దగ్గరవుదామనుకుందో ఆమెకి అంత దూరంగా జరిగిపోయావు. స్నేహితుడ్ని భుజం తట్టి ప్రశంసించసాగాడు సుమంత్.